నాకు తెలుసు. కానీ సాటి మనిషి కష్టాన్ని తెలుసుకోకుండా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడకంటే సాటి మనిషి కష్టం ఏముంటుంది, పక్కన కష్టం ఏమి తెలుసుకుంటే ప్రపంచంలోనే భారతదేశానికి ఇచ్చినటువంటి గొప్ప దేశం ఇంకోటి అనేటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. భారతదేశం అంటే ఒక గొప్ప దేశం. ఆ గొప్ప దేశంలో ఈరోజు చాలా సంతోషపడాల్సింది ఏంటంటే ఇన్ని గల కులాలు ఉన్నాయి, ఇన్ని గల మతాలు ఉన్నాయి, ఇన్ని రకాల వైషమ్యాలని ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గొప్పతనం మన భారతదేశం. అంటే భారతదేశం అంటేనే ఒక పుణ్య దేశం ఉంటుంది. మనము చాలా గర్వపడాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి, ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఏంటంటే మన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలకు సంబంధించినటువంటి దాని మీద ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఏం చేస్తున్నాయి అనేటువంటి దాని మీద కూడా మనం ప్రశ్నించాలనేటువంటి దాని మీద కూడా మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దాంతో పాటు మన భారతదేశంలో గొప్ప రాజ్యాంగం ఏంటంటే, మన భారతదేశంలో గొప్ప రాజ్యాంగం ఏంటంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి మన భారతదేశానికి అన్వయించిన గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోని గొప్ప దేశం మన భారతదేశం. కానీ ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే మనం అందరం ఏం చేస్తున్నామంటే హక్కుల గురించి మనం పోరాటం చేస్తున్నాం. హక్కుల గురించి మనకు సంబంధించినటువంటి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 18 వరకు మన సమానత్వం మీద, దాని మీద, దీని మీద, ప్రతి దాని మీద నా హక్కు కావాలి, హక్కు కావాలి, హక్కు కావాలి అనేటువంటి దాని మీద అవుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని మీద చాలా మంది ఈ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని మీద చాలా మంది ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. 1976 42 అధికారుల ప్రకారము 10 సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారులు మన దగ్గరకు వచ్చింది. అది ఎప్పుడు సర్దార్ స్మరణ్ సింగ్ అనేటువంటి కంపిటీషన్ ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో 1970 నుంచి 1977 వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ దృష్టి పెట్టుకొని దీన్ని మార్చాలనేటువంటి దాని మీద కొన్ని ప్రాథమికమైనటువంటి మన బాధ్యతలు ఇవ్వాలనేటువంటి దాని మీద అది హక్కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ 2002లో 86 అధికారుల ప్రకారం అది 6 సంవత్సరాల నుంచి 12-14 సంవత్సరాల వరకు ఏమైతే నిర్బంధ విద్య అనేటువంటి దాని మీద మనం కూడా చేర్చడం జరిగిందనే విషయాన్ని కూడా మనందరూ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి దాని మీద 2 నిమిషాలు మాట్లాడాలి. రెస్పాన్సిబిలిటీ అనేది భారతదేశాన్ని గౌరవించాలి, భారతదేశంలో రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారతదేశంలో జాతీయ గీతాన్ని గౌరవించాలి, భారతదేశంలో జాతీయ జెండాను గౌరవించాలి అనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి నదులను కూడా మనం ఇది చేసుకోవాలి, మనకు ఉన్నటువంటి జీవరాశిని కూడా ఇది చేసుకోవాలి, మహిళను గౌరవించాలి, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ప్రతిదాన్ని కూడా మనం గౌరవించాలనేటువంటి దాన్ని ఉండగానే ఒక దురదృష్టకరం ఏంటంటే మనం పనిష్మెంట్ అనేది లేదు. ఎవరైనా ఈ ప్రాథమికంగా మనకున్న రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తప్పు చేస్తే కూడా మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఏంటంటే మనం శిక్షించాలని మాత్రం పెట్టారు. అదే బాధాకరమైన విషయం. ఆనాడు సర్దార్ స్మరణ్ సింగ్ కూడా చాలా స్పష్టంగా రాసిందని అప్పుడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ పీరియడ్ గా ప్రజల్లో కూడా